నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాణి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతున్న తరుణంలో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తమ CSR ఫండ్ ద్వారా ఈ ఫ్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తోంది. విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మొదటి దశలో తెలంగాణలో 500, ఏపీలో 500 స్కూళ్లలో ప్రారంభమవుతోంది. ఈ ప్రైమరీ పాఠశాలలను గ్రామీణ విద్యాజ్యోతి భారత్ తోడ్పాటుతో పాటు ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ షీజు అగస్టిన్ తెలిపారు. అంతేకాకుండా మొత్తం 1000 పాఠశాలలను గ్రామీణ విద్యాజ్యోతి భారత్ శాటిలైట్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ అత్యాధునిక పాఠాలను బోధించనున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వారు ఒక్కో పాఠశాలకు 3 లక్షల రూపాయలను స్పాన్సర్ చేస్తున్నారని తెలిపారు. Preschool startup project in Andhra State. 500 preschools to be started by All India Private Schools Association in collaboration with the Grameen Vidya Jyoti Bharat Private Limited. As he already mentioned, informed that he is the director of Bharat Vidya Jyoti Bharat Private Limited company, and he is Mr. Dr. Somashekar. He is the managing director of the company. And today we announce this joint venture with All India Private Schools Association. ఈ నేపథ్యంలో గ్రామీణ విద్యాజ్యోతి భారత్ డైరెక్టర్ సోమశేఖర్, ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ షీజు అగస్టిన్ మధ్య కొచ్చిన్ లో ఒప్పందం జరిగింది. మరోవైపు సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద విద్యార్థులను ఎడ్యుకేషన్ టూర్ కు జపాన్ కు తీసుకువెళ్లడానికి చెన్నైకి చెందిన KCCS కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా 8 మందితో కూడిన బృందాన్ని పంపనున్నారు. ప్రతి స్కూల్ నుంచి 7 విద్యార్థులతో పాటు ఒక టీచర్ ఉంటారు. అనంతరం గ్రామీణ విద్యాజ్యోతి భారత్ డాక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ శాటిలైట్ టెక్నాలజీతో సరికొత్త విద్యా విప్లవాన్ని సృష్టించబోతున్నామని, తెలంగాణ విద్యార్థులను కూడా సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగస్వాములను చేస్తామని అన్నారు.